హలో హాయ్ వుడ్ బి లైఫ్ సేవర్స్, దిస్ ఇస్ యువర్ కేకే సార్. ఎస్, నీట్ ఎగ్జామ్ జరిగింది. సో మరి ఎప్పుడు ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉండేందుకు ఛాన్స్ ఉంది, రీనీట్ ఎప్పుడు కండక్ట్ చేసేందుకు ఆస్కారం ఉందని అదైతే చూద్దాం. రైట్, ఎందుకు అసలు మనకి ప్రాబుల్ డేట్స్ ఎక్కడ ఫిక్స్ చేయడానికి ఛాన్స్ ఉందని జస్ట్ విల్ సీ దాట్. రైట్, ఇక్కడ చూద్దాం. గతంలో ఒకసారి 2015లో సేమ్ ఎగ్జామ్ అంటే నీట్ ఎగ్జామ్ మే 3 రోజున జరిగింది. అప్పుడు కూడా సమ్ లీగల్ ఇష్యూస్ తోటి ఇట్ వాజ్ పోస్ట్పోన్. సో అప్పుడు కండక్ట్ చేసినప్పుడు రీనీట్ వచ్చేసి చాలా డ్యూరేషన్ చాలా ఇవ్వడం జరిగింది. సో దట్ వాజ్ 26th జూలై రోజు కండక్ట్ చేయడం జరిగింది. సో అప్పుడు ఎగ్జామ్ కూడా మే 3 రోజున అయింది. మరి ఇక్కడ ఎన్టీఏ దగ్గర ఉండేటువంటి ప్రాబుల్ డేట్స్ ఏంటనే చూద్దాం. ఎన్టీఏ ఎగ్జామ్ సేమ్ ఏమి ఉన్నాయి ఇక్కడ చూసినట్లయితే, మేలో చూసినట్లయితే సియూఈటీ ఉంటాయండి. సో కంప్లీట్గా ఏంటంటే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ తోటి కంప్లీట్గా మే మొత్తం ఎంగేజ్ అయి ఉంటుంది. ఆల్రెడీ ది ఎగ్జామ్స్ వర్ స్టార్టెడ్ ఫ్రమ్ ద 11th మే. సో 11th మే నుండి 31st మే వరకు కంప్లీట్గా ఎంటైర్ ఎన్టీఏ ఈస్ గోయింగ్ టు బి వెరీ బిజీ విత్ సియూటీ ఎగ్జామ్స్. సో వీ షుడ్ ఫర్గెట్ అబౌట్ ద మే, రైట్. సో మే అయిపోయిన తర్వాత ఇంకా జూన్ చూసినట్లయితే, మరి జూన్లో ఏమైనా ఎగ్జామ్స్ ఉన్నాయని చూసినట్లయితే ఎన్టీ నుండి అఫీషియల్ నోట్లో చూసినట్లయితే జూన్లో 22nd జూన్ నుండి 30th జూన్ అండి. 22nd జూన్ నుండి 30th జూన్ వరకు వచ్చేసి యూజీసీ నెట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉన్నాయి రైట్ నౌ. సో మరి ఎన్టీఏ దగ్గర ఉండేటువంటి ప్రాబుల్ డేట్స్ ఏంటి అని చూసినట్లయితే జూన్ 1st నుండి అండ్ జూన్ 22nd వరకు ఈ మధ్యలో ఉండేటువంటి ప్రాబుల్ సండేస్లో ఎగ్జామ్ రీనీట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది రైట్. ఇక్కడ 11th to 31st సియూఈటీ ఎగ్జామ్స్ ఉన్నాయి. అండ్ దెన్ యూజీసీ నెట్ వచ్చి 22nd జూన్. సో ఇక్కడ ప్రాబుల్ డేట్స్ ఏంటి అని చూసినట్లయితే ఎన్టీఏ దగ్గర మనకు ఉండేటువంటి ప్రాబుల్ డేట్స్ వచ్చి 1st జూన్ నుండి 22nd జూన్ వరకు ఏదైతే ఉన్నాయో ఈ మధ్యలో ఉండేటువంటి సండేస్లో రీనీట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ప్రాబిలిటీ ఉన్నది రైట్. ఇక్కడ ఏంటి ప్రాబుల్ సండేస్ అంటే 7th కావచ్చు, 14th జూన్ కావచ్చు, 21st జూన్ కావచ్చు. ఈ 3 సండేస్లో రీనీట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది. లేదు 2015లో జరిగినట్టుగానే, సో ఇఫ్ ఎన్టీఏ వాంట్స్ టు టేక్ మోర్ అండ్ మోర్ టైమ్, సో దెన్ ఇట్ కుడ్ బి ఇన్ ద జూలై. సో జూలై కూడా వెళ్ళడానికి ఛాన్స్ ఉందండి. ఎందుకంటే మనకు గతంలో ఒకసారి ఇలా జరిగినటువంటి దాఖలా ఉంది కాబట్టి. సో ఇక్కడ మనకి లేట్గా కండక్ట్ చేయదలుచుకున్నట్లయితే ఎన్టీఏ, ఇఫ్ ఇట్ ఆల్ ఎన్టీఏ వాంట్స్ టు టేక్ మోర్ అండ్ మోర్ టైమ్ అండ్ ఇట్ వాంట్స్ టు కండక్ట్ ది రీనీట్ ఎగ్జామ్, సో ఆఫ్టర్ ఏ లాంగ్ డ్యూరేషన్, దెన్ ది రీనీట్ ఎగ్జామ్ విల్ బి ఆన్ 5th జూలై. సో that will be the first Sunday of the July 2026. సో లేట్ కావాలంటే మాత్రం ఈ డేట్కి వెళ్ళొచ్చు. లేదు ఇఫ్ ఎట్ ఆల్ ఎన్టీఏ వాంట్స్ టు గో టు కండక్ట్ రీనీట్ ఎగ్జామ్ వెరీ ఎర్లీ, దెన్ ది టేక్ 7th జూన్. సో 7th జూన్లో ప్రాబిలిటీ ఉంది కావడానికి. అంటే ఎర్లీగా కావాలంటే 7th జూన్కి వెళ్తారు, లేట్గా కావాలంటే 5th జూలైకి వెళ్ళడానికి అయితే ఛాన్స్ ఉంది. సో లేదు మోడరేట్గా టైం ఇచ్చేద్దాము పిల్లలకి అనేటువంటి ఉద్దేశం ఉన్నట్లయితే డెఫినెట్గా, సో దాట్ వుడ్ బి ఆన్ 14th or 21st జూన్. సో దీస్ ఆర్ both the dates at the Sundays actually. సో 14th and 21st జూన్ అయితే మనం కండక్ట్ చేసేందుకైతే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఎర్లీగా వెళ్తే 7th వెళ్ళొచ్చు అండ్ లేట్గా వెళ్తే 5th జూలైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. లేదు మోడరేట్గా టైం తీసుకుంది ఏంటి అంటే మాత్రం డెఫినెట్లీ ది రీనీట్ ఎగ్జామ్ గోయింగ్ టు బి ఆన్ ద 14th or 21st జూన్. సో కాబట్టి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో, సో లైఫ్ సేవర్స్ వుడ్ బి లైఫ్ సేవర్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు సీరియస్గా ప్రిపేర్ కండి. సో ఇవన్నీ కూడా వదిలిపెట్టేసేయండి. సో ఎప్పుడు అవుతుందనేటువంటి దాన్ని కూడా మైండ్లోంచి తీసేయండి. ఆల్రెడీ యు ఆర్ వెరీ వెల్ ప్రిపేర్డ్ కదా. సో కాబట్టి మీరు ఆల్రెడీ వెల్ ప్రిపేర్డ్ కాబట్టి జస్ట్ మీరు ఏదైతే ఉందో ఈ షార్ట్ టైం ఏదైతే ఉందో మంచిగా రివిజన్కి టైం ఇచ్చుకోండి. సో మోర్ నెంబర్ ఆఫ్ టెస్ట్లు అయితే అటెంప్ట్ చేయడానికి ప్రయత్నించండి. సో దట్ యూ కెన్ గెయిన్ బెటర్ ర్యాంక్. సో మీరు ఏదైతే రాస్తారో అంతకంటే మంచి ర్యాంక్ రావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.